సూపర్ ఉందండి. నోట్ పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా బాగా వచ్చింది. బయట మన షాప్లో కన్నా సూపర్ వచ్చింది. దీంట్లో టమాటా సాస్ కానీ విnegar కానీ మొత్తాన్ని కరెక్ట్గా అన్ని లెవెల్గా సరిపోయి చాలా బాగా వచ్చినాయండి. మీకు వీడియోలో అయితే చూపించండి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది. ఆ వీడియో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లలైతే వచ్చే టైం అయిందండి, అందుకని పిల్లల కోసం ఇది వెజ్ మంచూరియా చేస్తున్నామండి. ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కట్ చేస్తానే ఈ తరమే ప్లేట్ కింద పడుతుంది మరి. ఓకే, వాళ్ళు ఇప్పుడు పెడితే బాగా లైట్గా వాటర్ వేసి ఇచ్చేస్తావా? కడిగేసి చెప్పండి. బయట ఫ్రెష్ ఉంది. ఇది సరే కడుగుతారు. వెజ్జల్ గిన్నెలో వేసి ఇచ్చేది. తర్వాత రుబ్బినప్పుడు చేసా ఓకేనా? ఇప్పుడు దీంట్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్ పిండి కలుపుకుందాం. ఇదైతే కార్న్ఫ్లవర్ పిండి 2 గంటలు వేసుకుందాం. సరిపోతుంట 3 అయినా 3 చాలదు, ఎక్కువ ఉన్నాయి కదా. మైదా పిండి 3 వేసుకుందాం. ఇదైతే మైదా పిండి కూడా 4 వేసుకున్నాం. ఇక్కడ సాలపత వేసుకున్నాండి. వాటర్ అయితే ఎక్కర్లేదు, ఎందుకంటే నలుపుతాం కసండి.
మ్యాక్సిమం దీనికి ఉన్న వాటర్ సరిపోద్ది. చూడండి బంగాళదుంప, ఇది బంగాళదుంప కూడా వేయాలి అంటే కారం కూడా వేస్తారా? వేస్తారా? పోసుకుంటే చాలు చాలు, ఎక్కువైపోతాం. అది కారం కారం వచ్చండి. వేస్తారండి కారం దీంట్లో లేరు, దాంట్లోనే, దీంట్లో అక్కర్లా. తీసేద్దాం ఇది. అయినా తీసే పక్కటే కొన్ని ఇప్పుడు ఉండలు కలుపుకోవాలి మనం. ఉప్పు ఎందుకు వేసానంటే తర్వాత మళ్ళీ దాంట్లో కలుపుతుంది కలవదండి. కూరలో అదే మంచూరియా ఉడకబెట్టినప్పుడు కలవదు, అందుకని ఇప్పుడు వేసాను ఉప్పు. తీసి ఉండలు చుట్టేసి పక్కన పెడతాను. నూనె బాగా మరిగిన తర్వాత ఇదిగోండి. ఇందాక సెమ్మగా ఉందని చెప్పి ఇలా వేసాను. ఇప్పుడు మనం దీంట్లో రోల్ చేసుకుని అయితే ఇలా వేస్తున్నాను. నూనె వీటెక్కిన తర్వాత వెజ్ మంచూరియా అనేది పిల్లల కోసమని స్నాక్స్ తయారు చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద గట్టి ఉంటుంది. అంటే ముందే వేసినాయి కదా, అందుకే ఏరేస్తున్నా. చాలా ఉంది కదా. వన్ టేబుల్ వెనిగర్, ఒక స్పూన్ అన్నది. రెండు అయిపోయిందండి. కొత్తిమీర అయితే వేసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వెలిగించమ్మా. తిని ఇట్లో ఉల్లిపాయలు వేసుకుందామే, బాగుంటుంది. ఒకసారి మంచూరియా అదర కొట్టేసింది. ఇలా ఇలా చూడు, వెజ్ మంచూరియా అండి ఇది. చాలా బాగా వచ్చింది. ఓకేనా? కట్టేనా? వేస్తాం, పైన వేసుకుందాం ప్లేట్లో. తలకోటే ఒక ప్లేట్ అడ్రస్ అండి.
స్పూన్లు కొడతాయి. తెల్లరా ఆగరా, ఉల్లిపాయలు ఎంత తీస్తాం ఆగరా, మొత్తం ఒకసారి ఇద్దరు తీసుకెళ్ళి చికెన్ మంచూరియా చేశారండి ఈరోజు పిల్లల కోసమని. ఎలాగుందో రిషిని అడుగుదాం. స్టార్టింగ్ చెప్పు రిషి, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. వెజ్ మంచూరియా అండి. దీంట్లో ఏమేమి వేసామని అనేది కూడా మీకు ఒకసారి ఐటమ్ కూడా చెప్తాను. సరే వీళ్ళందరినీ ఒకసారి చూపించిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. సంటి ఎలా ఉన్నా సంటి? వెజ్ మంచూరియా సేమ్ అక్కడలానే ఉంది, బయట షాప్లో అలా వచ్చిందా? ఓకే. తేజ నువ్వు తిన్నావా? ఎలా ఉంది మామూలుగా? చూడండి, ఇది ఈ ప్లేట్ అయితే నాది. సూపర్ ఉందండి. నోట్ పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా బాగా వచ్చింది. బయట మన షాప్లో కన్నా సూపర్ వచ్చింది. దీంట్లో టమాటా సాస్ కానీ విnegar కానీ మొత్తాన్ని కరెక్ట్గా అన్ని లెవెల్గా సరిపోయి చాలా బాగా వచ్చినాయండి. మీకు వీడియోలో అయితే చూపించాను ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది. ఆ వీడియోలో అయితే ఒకసారి చూసి ఎలా వచ్చిందండి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ లాస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి.